గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హరీష్ రావు కొత్త పార్టీ కేసీఆర్ కన్నీలు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వార్త తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి షాక్ మీద షాక్ తగులుతున్న పరిస్థితి. పుండు మీద కారం తగులుతా ఎంత మంట వస్తుందో కేసీఆర్ కూడా అంతకంటే ఎక్కువనే మంట కలుగుతున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్ కు భారీ దెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసీఆర్ కు ఘోరమైనటువంటి దెబ్బ తగిలినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో పర్యటన చేసిరు. అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు పెట్టిరు. 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో తిరిగే ప్రయత్నం కూడా చేశారు. అయినా కూడా దాదాపు 50 నుండి 65, 70 స్థానాలు టార్గెట్ పెట్టుకుంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్ కట్గా కేసీఆర్కి అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా కేసీఆర్కు కేవలం 39 స్థానాలకే పరిమితమైపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికలలో అయినా కేసీఆర్ బస్సు యాత్ర చేసిండు. హరీష్ రావు అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో కాళ్లకు గజ్జలు కట్టుకొని తిరిగే విధంగా తిరిగిండు. కేటీ రామారావు అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో ఆయన స్ట్రీట్ మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఒక్క సీటు కూడా రాకపోవడం కేసీఆర్కు చెంపపెట్టులాగా కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ ఒక కొత్త ప్లానింగ్లో ఉన్నాడనేటటువంటి చర్చ పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఓడిపోవడంతోటే పార్టీ ఓడిపోవడంతోటే కేసీఆర్ ఆరోగ్యం బాలేక ఆయన హాస్పిటల్లో దాదాపు 2 వారాల దాకా చికిత్స తీసుకున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తాం. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కూడా బాలేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉందనేటటువంటి వార్తలు కూడా కొన్ని తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ ఆయనకు సంబంధించినటువంటి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా కేసీఆర్ రాజకీయాలకు దూరమైదామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. కేసీఆర్కి సంబంధించినటువంటి అధ్యక్ష పదవిలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఉన్నారో కేటీ రామారావుకి ఆ పార్టీ పగ్గాలన్నీ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ పగ్గాలన్నీ కూడా కేటీఆర్ చేతిలో పెట్టి కేసీఆర్ రెస్ట్ తీసుకుందామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ. అయితే మాత్రం కేసీఆర్ ఒక క్లియర్ కట్ ఆలోచనలో ఉన్నాడు. హరీష్ రావుతో కొత్త పార్టీ పెట్టించి కేసీఆర్ అనేక రకాలుగా వ్యూహాలు రచిందామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఎందుకంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికలలో కేసీఆర్ ఒక కొత్త ఉపాయం కట్టిండు. ఆ ఉపాయం ఏంటంటే సార్ చేసింది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలతో అలయన్స్ పెట్టుకుందాం, పొత్తు పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంది, కేవలం నాకు 5 మాత్రమే ఇవ్వండి, 12 సీట్లు భారతీయ జనతా పార్టీ మీరు తీసుకోండి, దీనికి మీరు సిద్ధం అంటే నేను సిద్ధం అంటూ కూడా కేసీఆర్ బీజేపీ వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. వాళ్ళతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం బండి సంజయ్ కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే ఈటెల రాజేందర్ కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, వీళ్ళెవరు కూడా యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ఓవైపు అమిత్ షా కూడా చెప్పినారు, ఓవైపు జేపీ నడ్డాకు అట్లనే మోదీ సాబ్తో కూడా చెప్పినటువంటి పరిస్థితి. కేసీఆర్తో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయకపోవడం మనకు చాలా చెంపపెట్టులేక కనబడ్డది. అసెంబ్లీ ఎన్నికలలో 20 నుండి 25 స్థానాలు రావాల్సిన భారతీయ జనతా పార్టీకి కేవలం 8 స్థానాలకే పరిమితమైన కేవలం కవితను అరెస్ట్ చేయకపోవడమే మనం చేసినటువంటి అత్యంత తప్పన్నట్టుగా కూడా ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్ర న్యాయస్థానానికి అంటే అగ్రస్థానానికి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరనేటటువంటి కోణాలు కూడా వినబడ్డాయి. ఇదే నేపథ్యంలో ఇక్కడ కేసీఆర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఎవడూ నమ్మే పరిస్థితి లేదు. ఓవైపు కేటీ రామారావుని కూడా నమ్మేటటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో కేటీఆర్ చేపట్టే పూర్తి స్థాయిలో ఓడిపోయినామనేటటువంటి భావన ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్గాలకు వచ్చినాయి. కార్యకర్తలు, నాయకులందరూ కూడా కేటీ రామారావు పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి తప్పులు, ఆయన నోటి దూల, ఆయనకు సంబంధించిన ఒంటతి పోకడనే కేటీఆర్ ఓటమికి కారణం అంటూ కూడా చాలామంది మాట్లాడిన సిచ్యువేషన్ చూసినాం. కానీ హరీష్ రావు తీసుకున్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో దాదాపు హరీష్ రావు 20 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. 20 మందికి హరీష్ రావు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించినప్పుడు దాంట్లో హరీష్ రావు గెలిపించుకున్నది దాదాపు 17 మందిని గెలిపించుకున్నాడు దగ్గరుండి.
ఆ 17 నియోజకవర్గాలలో తిరిగి హరీష్ రావు ఎవరైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ని ఆయన నిలబెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. ఇంకోటి బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు కొంత మంచి పేరు ఉన్నది, అవినీతి పరుడు కాదు అనేటటువంటి ఒక కోణం ఉన్నది. హరీష్ రావు పైన పాజిటివ్ కార్నర్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయింది. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో కంగు తిన్నారు, పార్లమెంట్లో కంగు తిన్నారు. వచ్చేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే వచ్చేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే గ్రామ స్థాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బపడేటటువంటి అవకాశం ఉందనేటటువంటి భావించిన కేసీఆర్ ముందస్తుగానే హరీష్ రావు తోటి ఒక కొత్త పార్టీ పెట్టిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ కొత్త పార్టీ పేరు కూడా మళ్ళీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరు, అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట పార్టీ కాదు, కానీ టీఆర్ఎస్ అనేటటువంటి పేరుతోటే ఈ కేసీఆర్ ఈ లెటర్స్ తోటి, ఐ మీన్ టీఆర్ఎస్ అనే ఈ 3 లెటర్స్ తోటి ఒక కొత్త పార్టీని ఉపాయంగరణం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఆలోచనలో కేసీఆర్ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుమరుగై అయ్యేటటువంటి దశ వచ్చిందనుకో, కేసీఆర్ హరీష్ రావుతో టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టించి ఈ బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ కొంత హైప్ అయిన తర్వాత బీఆర్ఎస్ని తీసుకెళ్లి హరీష్ రావు పార్టీలోకి విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్తో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నా, బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నా, లేకపోతే వాళ్ళ దాంట్లో పార్టీని విలీనం చేసినా కూడా వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు ఆయన చేసేటటువంటి అరాచకం విధ్వంసం అంతా ఇంత కాదు కాబట్టి ఎవరు దరికి చేర్చుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఒక దశాబ్ద కాలం మొత్తం కూడా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసిండు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీ తెలుగు రాష్ట్రాల నుండి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తికి 17 పార్లమెంట్ నియోజకవర్గం ఒక్క స్థానం లేదండి, 0. బీఆర్ఎస్కు 0 వచ్చిన నేపథ్యంలో ఏ పార్టీ వాడు దగ్గరికి రానిస్తాడు, ఏ పార్టీ వాడు దరికి చేర్చుకుంటాడు, ఏ పార్టీ వాడు తన హక్కులకు చేర్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ ఏంది, కేటీఆర్తో కొత్త పార్టీ పెట్టిస్తే వర్కౌట్ కాదు, ఆయనతో జనాలు తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈటెల రాజేందర్ని ఏ విధంగా అయితే తీసేసిరో, ఈటెల రాజేందరు దందాలు చేస్తున్నాడు, భూదందాలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పి ఆయన పైన ఆరోపణలు చేసి ఏ విధంగా అయితే ఈటెల రాజేందర్ని ఇబ్బంది పెట్టి కేసీఆర్ బయటకు పంపించిండో, సేమ్ అదే తరహాలో హరీష్ రావుని కూడా కేసీఆర్ బద్నాం చేసి హరీష్ రావు వల్లనే పార్టీ ఓడిపోయింది, హరీష్ రావు వల్లనే పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఓడిపోయినాము, పార్టీ కనుమరుగు కావడానికి హరీష్ రావు అంటూ కూడా హరీష్ రావును పార్టీల నుండి వెలివేయడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్టుగా కూడా కొంత సోషల్ మీడియా వర్గాలలో నడుస్తున్నటువంటి చర్చ. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే హరీష్ రావును బయటకు పంపించి హరీష్ రావుతో టీఆర్ఎస్ పేరిట ఒక కొత్త పార్టీ కేసీఆర్ ఏర్పాటు చేసి ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్లోకి విలీనం చేద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. నాకు మా అల్లుడికి గొడవైంది, మా అల్లుడితో ఎలాంటి సంబంధం లేదంటూ కూడా కేసీఆర్ కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది. ఎందుకు, మళ్ళీ అధికారంలోకి రావాలంటే కొత్త ఉపాయం కట్టాలి. అదేం చేయాలా, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక అంశాన్ని క్రియేట్ చేసి ఇక మా హరీష్ రావుకు నాకు పంచాయతీ అయింది, ఇక మా హరీష్ రావు వద్దు మా పార్టీలోకి అని చెప్పి హరీష్ రావు కొత్త డ్రామా. మళ్ళీ హరీష్ రావు బయటకు వచ్చి కేసీఆర్ దొంగ దుర్మార్గుడు, కేసీఆర్ని నమ్మొద్దు, ఆయన ఉద్యమకారుడు, ఉద్యమ సమయంలో అనేక అరాచకాలు చేసి అవి ఇవని చెప్పి హరీష్ రావు మళ్ళీ అనేకమైన డ్రామాలు కొట్టి టీఆర్ఎస్ అనే పార్టీని మళ్ళీ కొత్తగా ఫామ్ చేసి ఆ పార్టీని ఉవ్వెత్తున తెరపైకి తీసుకొచ్చి తర్వాత కేసీఆర్ ఆ టీఆర్ఎస్ పార్టీని తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. కేటీఆర్ తోటో లేకపోతే సంతోష్ రావు తోటో లేకపోతే కవితతోటో కొత్త పార్టీ పెట్టిస్తే వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. హరీష్ రావుకు ఎంతో కొంత ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది, ఒక మంచి పేరు ఉంది కాబట్టి హరీష్ రావు తోటి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అవసరం అనుకుంటే హరీష్ రావు పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్కు సంబంధించిన ఎమ్మెల్యేలు దాదాపు 33 మంది, 32 మంది, 35 మంది ఉన్నారు కదా, దీంట్లో 10 మందిని హరీష్ రావు పార్టీలోకి వెళ్ళిపోండి అన్న కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు హరీష్ రావుతో కలిసిరు అనుకో, పార్టీ ఒక్కటే ఉవ్వెత్తున చర్చ నడిచేటటువంటి అవకాశం ఉంటుంది కదా. హరీష్ రావు కొత్త పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా చర్చలు నడిచే అవకాశం ఉంది. కాబట్టి హైప్ చేయడానికి కేసీఆర్ ఎలాంటి కీలకమైన కార్యక్రమాలు చేయడానికైనా రెడీ ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా నడుస్తున్నటువంటి చర్చ. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పాపం కన్నీళ్లు పెట్టుకున్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. ఆ నందీనగర్ ఇంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను పిలుచుకొని 17 పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలామంది కేసీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అలానే కేసీఆర్ కూడా కంటతడి పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి. పార్టీ కనుమరుగైతా ఉంది, నా వల్ల కావట్లేదు అంటూ కూడా కేసీఆర్ ఎంతో కొంత
కన్నీళ్లు అక్కడ గార్చిందనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే హరీష్ రావుతో కొత్త పార్టీ ఏర్పాటు చేపించడానికి కేసీఆర్ తహతహలాడుతున్నటువంటి పరిస్థితి, కన్నీళ్లు పెట్టుకునేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. హరీష్ రావుతో ఈయన కొత్త పార్టీ పెట్టిస్తాడు, మళ్ళా సానుభూతి డ్రామా అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు కాంగ్రెస్లోకో బీజేపీలోకో జంప్ అవుతారేమో అనే ఆలోచనతోటి దొంగ కన్నీళ్లను ముసల కన్నీళ్లను గార్చేటటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. అంటే కన్నీళ్లు గార్చి సానుభూతిని క్రియేట్ చేద్దాము, నన్ను విడిచిపెట్టి ఎవరు కూడా పక్క పార్టీకి పోవద్దనేటటువంటి కోణాలలో కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వినబడుతున్నటువంటి చర్చ.